లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న నేత్ర పార్థివ దేహదాన సేవా కేంద్రం గత 2 సంవత్సరాలుగా విశేష సేవలు అందిస్తున్న విషయం తెలిసిందేనని ఐడోనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరనాథ్ కడిమి, మేనేజర్ డాక్టర్ పుల్లారావు తెలిపారు. ప్రజల సేవార్థం 24/7 ఫ్రీజర్ బాక్సు సేవలను ప్రారంభించినట్టు తెలిపారు. లయన్స్ భవన్ నల్గొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఐడోనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరనాథ్ కడిమి, మేనేజర్ డాక్టర్ పుల్లారావు, ట్రస్ట్ కోశాధికారి లయన్ లింగయ్య ఈ సేవలను ప్రారంభించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబ సభ్యులు తమ ప్రియమైన వారిని కోల్పోయిన సమయంలో ఎదురయ్యే మానసిక వేదనను మాటల్లో వర్ణించలేమని, అలాంటి క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి సామాజిక సంస్థ బాధ్యత అని పేర్కొన్నారు. మనిషి జీవితంలో జననం ఎంత సహజమో మరణం కూడా అంతే సహజమని, అయితే మరణానంతరం కుటుంబ సభ్యులు అనేక భావోద్వేగాలు, బాధలు, ఏర్పాట్లు మరియు ఆర్థిక భారాలను ఎదుర్కొంటారని తెలిపారు. అలాంటి సమయంలో లయన్స్ క్లబ్ తరపున సహాయక హస్తం అందించాలనే సంకల్పంతో ఈ సేవలను ప్రారంభించినట్లు వెల్లడించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న నేత్ర పార్థివ దేహదాన సేవా కేంద్రం గత 2 సంవత్సరాలుగా విశేష సేవలు అందిస్తూ ఇప్పటి వరకు 410 జతల కార్నియాలను సేకరించి 820 మంది కార్నియల్ అంధులకు చూపు ప్రసాదించే అవకాశాన్ని కల్పించిందని, అలాగే 15 పార్థివ దేహదానాలను విజయవంతంగా నిర్వహించి వైద్య విద్యాభివృద్ధికి తోడ్పడిందని తెలిపారు. గత 2 సంవత్సరాలుగా నేత్రదానం, పార్థివ దేహదాన కార్యక్రమాల ద్వారా వందలాది కుటుంబాలతో ప్రత్యక్షంగా మమేకమయ్యామని, వారి అవసరాలు, ఇబ్బందులు, పరిస్థితులను దగ్గరగా పరిశీలించిన అనంతరమే ఫ్రీజర్ బాక్స్ సేవలను ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చినట్లు వివరించారు. ప్రస్తుతం అత్యంత ఆధునిక సాంకేతికతతో కూడిన 5 ఫ్రీజర్ బాక్సులు అందుబాటులో ఉన్నాయని, భవిష్యత్తులో ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని ఫ్రీజర్ బాక్సులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఫ్రీజర్ బాక్స్ వినియోగం ద్వారా పార్థివ దేహాన్ని కొంతకాలం భద్రపరచడం సాధ్యమవుతుందని, తద్వారా దూర ప్రాంతాల నుండి వచ్చే బంధువులు, కుటుంబ సభ్యులు మరియు ఆత్మీయులు చివరి దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. నల్గొండ పట్టణం నుండి 10 కిలోమీటర్ల పరిధిలో ఈ సేవను రోజుకు కేవలం 2000 రాయితీ రుసుముతో అందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రైవేటు నిర్వాహకులు పరిస్థితులను బట్టి 4000 నుండి 6000 రూపాయల వరకు వసూలు చేస్తున్న నేపథ్యంలో ప్రజలకు అందుబాటు ధరలో సేవలను అందించాలనే ఉద్దేశంతో ఈ రాయితీ సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. మరణానంతరం వీలైనంత త్వరగా సమాచారం అందించినట్లయితే నేత్రదానం, పార్థివ దేహ దానాలకు మరింత అవకాశాలు లభిస్తాయని, ప్రజలు ఈ విషయాన్ని గుర్తుంచుకొని అవసరమైన సమయంలో వెంటనే సమాచారం అందించాలని కోరారు. అత్యవసర సేవల కోసం తమ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునామాలను 96243657 లేదా 9948143299 వద్ద సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్ చంద్రశేఖర్ చిరునాముల, కక్రేని శ్రీనివాస్, మిరియాల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము ఆల్రెడీ నేత్రదాన సౌకర్యం నల్గొండలో కల్పించి గత 2 సంవత్సరాల్లో 410 జతల కార్నియాలు కలెక్ట్ చేసి 800కు చూపు ప్రసాదించే భాగ్యం కలిగించాము. అండ్ ప్రజలకి ఇంకా 15 పార్థివ దేహాలను కూడా 2 మెడికల్ కాలేజ్కి, ఇటు నల్గొండ మెడికల్ కాలేజీ, అటు కామినేని మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల విద్యార్థులకి ఏంటంటే డిసెక్షన్స్ చేసి తన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ మేలైన విద్యా అవకాశాలు కలుగుతాయి. అండ్ సమాజంలో ఇంకా సేవలకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఒకటి, ఎవరైనా చనిపోయినప్పుడు బాడీని ఫ్రీజర్ బాక్స్లో పెట్టడానికి సుమారుగా 4 నుంచి 6,000 వరకు ప్రతి కుటుంబం వెచ్చించాల్సి వస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని లయన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా ఒక లాభాపేక్ష లేకుండా తక్కువ ఖర్చుతో ఫ్రీజర్ బాక్స్ సౌకర్యం కలిగిద్దామని చెప్పేసి అండ్ వివిధ డోనార్స్ దాతల నుంచి కూడా 5 ఫ్రీజర్ బాక్స్ మేము సేకరించాము. అండ్ ఇది ఈ రోజు నుంచి అమలులోకి తీసుకొస్తున్నాము. అండ్ 800 రూపాయల నిర్వహణ ఖర్చు అండ్ 10 కిలోమీటర్ల లోపల 1200 రూపాయల ఖర్చుతో ఫ్రీజర్ బాక్స్ సౌకర్యం కలిగించబడుతుంది. దీన్ని ప్రజలందరికీ తెలియజేయడం ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ జరిగి ఈ అవకాశాన్ని, ఈ సేవా అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ మరియు నేత్ర పార్థివ దాన కేంద్రం నుంచి ఒక మంచి సౌకర్యాన్ని పేషెంట్స్ కొరకు, అలాగే పేషెంట్స్ యొక్క అటెండెంట్స్ కొరకు మరి తీసుకొస్తున్నాం. అదేమిటంటే అత్యంత కాస్ట్లీ మరి అనేక సదుపాయాలతో కూడినటువంటి పార్థివ దేహాన్ని రిజర్వ్ చేయడానికి
మరి ఫ్రీజర్ బాక్సులు దాదాపు 5 తీసుకొని వచ్చినాము. అవన్నీ కూడా మా దాతలు ముఖ్యంగా యాదగిరి మిరియాల గారు వారు ముందుకొచ్చారు. అలాగే పి శ్రీనివాసరావు గారు కాంట్రాక్టర్ గారు, అలాగే ఎల్వి కుమార్ గారు, ఏచూరి భాస్కర్ గారు, శైలజ, ద్రోణ్ కుమార్ వీళ్ళంతా కూడా 5 ఫ్రీజర్ బాక్సులు తీసుకురావడం జరిగింది. ఇవి చాలా కాస్ట్లీ, చాలా బాగుంటాయి. బాడీని పెట్టినా కూడా పాడు కాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ చేసే నేత్రదాన ప్రోత్సాహంలో మరి చాలామంది సఫర్ అయ్యే బాధపడుతున్నారు. అవి చూసి మనమే దీన్ని ఈ ఫెసిలిటీ ఎందుకు క్రియేట్ చేయకూడదని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్లోనే మార్చురీ దగ్గర ఒక షెడ్ని కూడా యూటిలిటీ షెడ్ని పెట్టేసి అక్కడే సపరేట్గా ఒక రూమ్ తయారు చేసి అందులో ఈ ఫ్రీజర్ బాక్స్ పెట్టేసి మినిమం ఖర్చుతో యాక్చువల్గా 6,000 రూపాయల వ్యయాన్ని దాదాపు 1/4 తగ్గించి 2,000 రూపాయలతోనే అది ఇచ్చే సౌకర్యం కలిగిస్తున్నాము. ఈ సందర్భంగా తద్వారా సమాజానికి ఏంటంటే నేత్రదానం యొక్క ప్రోత్సాహం ఇంకా రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు కలగజేసే విధంగా కూడా ఈ దాతలు అనుకోండి, అలాగే నర్సింగ్ హోమ్ డాక్టర్లు, మరి టెక్నీషియన్లు, ప్రెస్ మిత్రులు, సామాజికవేత్తలు అందరికీ కూడా ఇదంతా కూడా చూయించి అందరూ కూడా సేవలో భాగస్వాములు కావాలని చెప్పేసి, అలాగే ఈ సదుపాయాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి ఇది 24/7 మా చంద్రశేఖర్ గారు వారి టీము దీన్ని ఎల్లప్పుడూ కూడా పేషెంట్ యొక్క అటెండెన్స్ అందుబాటులో ఉంటారు. కాబట్టి హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఉన్నాయి, వాటికి ఫోన్ చేసి ఈ సేవలు అందుకోవాలని చెప్పేసి లయన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తెలియజేస్తున్నాము. నల్గొండ ప్రజలందరూ కూడా విన్నపం, ఈ యొక్క సేవా దృక్పథంతో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో 5 ఫ్రీజర్ బాక్సులు మరియు ఒక పెద్ద హాలుని ఏర్పాటు చేయడం జరిగింది. పోస్ట్ మార్టం నిమిత్తం వచ్చిన వాళ్ళకు సదుపాయం కొరకు ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఫ్రీజర్ బాక్సులు ఎవరికైనా అవసరం వస్తుందనే ఉద్దేశంతో సేవా దృక్పథంతో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. నల్గొండ ప్రజలందరూ దీంట్లో పొందపరిచిన ఫోన్ నెంబర్కి చేసేసి మా యొక్క లయన్స్ క్లబ్ వారి సేవలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అదే రకంగా ఈ యొక్క ఐ డొనేషన్ క్యాంపు మరియు భారతీయవాన్ని కూడా స్వీకరించడం జరుగుతూ ఉంది. ఎవరైనా సరే చనిపోయిన తర్వాత మట్టిలో కలిపి బదులు ఒకరికి చూపియాలనే ఉద్దేశంతో ఈ యొక్క కళ్ళను సేకరించడం జరుగుతూ ఉంది. కార్యాలను సేకరించేసి ఇతరులకు చూపించడానికే ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వస్తూ ఉన్నది. మీరందరూ కూడా ఇబ్బందులున్నా ఏ రకంగా అనుకోకుండా ఒక అర్ధగంట సేపు శ్రమిస్తే ఈ యొక్క కళ్ళ దానం చేయడం, ఇతరులకు కళ్ళ చూపించడం అనేది చాలా గొప్ప విషయం. ఎవరైనా వాటికి ఇంటి యజమానులు కూడా దీనికి సహకరించాలి. ఈ యొక్క నేత్రదానానికి అందరూ కూడా సహకరించి ముందుకెళ్తే ఇంకొకరికి చూపించిన వాళ్ళం అవుతాము. అతను చనిపోయినా అతని కళ్ళు మాత్రం లోకాన్ని చూస్తూ ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ ఫీజులు కూడా మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. రవాణా ఛార్జ్ 1,200 రూపాయలు ఫిక్స్డ్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ఫ్రీజర్ బాక్స్ని అనుభవం లేని వాళ్ళు, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు రవాణా చేస్తే దానిలో ఉన్న ఇంజను అవన్నీ చెడిపోతాయి. కాబట్టి దానికి ఆ ఇబ్బంది జరగకుండా ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని దానికి ఏర్పాటు చేయడం, తీసుకుపోయి ఫ్రీజర్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం, అయిపోయిన తర్వాత తీసుకొని రావడం అనేది ముఖ్య ఉద్దేశం. అది తర్వాత ఆ పార్థివాన్ని తీసేసిన తర్వాత ఫ్రీజర్ని కెమికల్స్ తోటి శుభ్రం చేయాలి. కాబట్టి ఆ నిర్వహణ ఖర్చులు 800, రవాణా ఖర్చు 1,200 రూపాయలుగా నిర్ణయించి ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ అవకాశం సద్వినియోగం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ నేత్ర పార్థివ దేహ దాన సేవా కేంద్రం నిరంతరంగా పనిచేస్తూ లయన్స్ ట్రస్ట్ భవన్ ఆధ్వర్యంలో డాక్టర్ పుల్లారావు గారు, ఇతర నేత్ర వైద్యులు, ఇతర మిత్రులు సహకారంతో నిర్విఘ్నంగా సంవత్సరం పూర్తి చేసుకొని సంవత్సరంలో 400 పైచిలకు నేత్రదానాలు సేకరించడం జరిగింది. దీనికి ప్రముఖ ఊహకర్త డాక్టర్ హర్నాథ్ గారు, పుల్లారావు గారి యొక్క కోఆర్డినేషన్తో సక్సెస్ఫుల్గా దీన్ని నిర్వర్తిస్తున్నారు. చాలామంది నేత్రదానం అంటే వేరే విధంగా అనుకుంటారు, కానీ ఆ విధంగా కాకుండా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ హాఫ్ అన్ అవర్, 10 నిమిషాల్లో అది ఇద్దరికి చూపునిస్తుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది చూపును పొందగలుగుతున్నారు. అదేవిధంగా మరి మిత్రుడు యాదగిరి గారు ఏవైతే ఫ్రీజర్ బాక్సెస్ వారు మరి శ్రీనివాసరావు గారు ఇద్దరు కలిసి ఈ భవన్కి ఫ్రీజర్ బాక్స్ ఇవ్వడం, దాని యొక్క ప్రత్యేకతను అవసరాన్ని మనం చెప్పడం జరిగింది. ఫ్రీజర్ బాక్స్ మనం రెంట్ తీసుకోవాలంటే దాదాపు 5,000 రూపాయలు అవుతుంది. మార్కెట్లో 5 నుంచి 6,000 అవుతుంది. ఇక్కడ
ఈ 800 రూపాయలు నిర్వహణ ఖర్చులు, 1200 రూపీస్ రవాణా ఛార్జీలు, అంటే 2000తోని మరి వారికి అందజేయటం, దాన్ని శుభ్రంగా ఉంచడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. కాబట్టి మరి వారికి యొక్క లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ట్రస్ట్ తరఫున అందరి తరఫున తెలియజేస్తాను. థ్యాంక్ యూ.